మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అమ్మని అమ్మ, ఏంటి నువ్వు చేసేది పైరసీ వ్యాపారం? ఎస్, ఈ డబ్బులున్న ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్ని కొల్లగొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం లేజీ గాళ్ళకి, టికెట్ కొనడం ఇష్టం లేని కకృతి గాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నావు నాన్న. ఎరా అయినా దొంగతనం చేసేవాడి తప్ప దొంగ వస్తువు కొనేవాడి తప్ప? టెల్ మీ. సరే, నీ బిజినెస్ నీది, నా ప్రాబ్లమ్స్ నావి. ఓకే, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? సరే, నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా. నేను రెడీ, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ మొహమైనా కడుక్కోనన్నా. రెడీ, వెళ్ళిపోదాం. బాగా డెస్పరేట్ ఉన్నావు. అడ్రస్ టైప్ చేయనా? కంగారొద్దు, సరిగ్గా టైప్ చేయి. ఏయ్, ఇది చైనా పీస్ లో ఉంది. కార్ దిగు. ఏ దిగు చెప్తా. ఏమైంది బ్రో? నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్ అదే. ఇదా? అదే ఇల్లు. అయితే నువ్వు వచ్చింది నిక్కీ పాప కోసం? అంటే నువ్వు విక్కీని? విక్కీయా? 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 ఎక్కడ? చంపేస్తావాణ్ణి. ఎక్కడున్నాడు? ఎక్కడ విక్కీ? ఏడి? వేర్ ఇస్ హి? ఎక్కడున్నాడు? కాలనీ వాళ్ళందరికీ నిక్కీ పాప అంటే ప్రాణం. తను ఇండియా నుంచి రాగానే అక్కడ జరిగిందంతా ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. దాంతో విక్కీ అనే క్యారెక్టర్ మీద వీళ్ళంతా పగబట్టేశారు. అతనే రమేష్ గారు, నిక్కీ బాబాయ్. నేను ఆ పేరు ఎందుకు వినాల్సి వచ్చింది? నిక్కీ పాప విక్కీ అని అరిచింది. నిక్కీ నువ్వే విక్కీ అని చెప్పగానే చంపేస్తా. వాడేనా? అతనెవరో నాకు తెలియదు బాబాయ్. అమ్మాయి రమేష్ గారు, కృష్ణ అని మా చుట్టాల అబ్బాయి, ఇండియా నుంచి వచ్చాడు. విక్కీ అని ఎందుకన్నావు తల్లి? ఏదో ఆలోచిస్తూ అనేసాను బాబాయ్, ఇతన్ని చూసి కాదు. సార్ 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 అలా ఆడకండి సార్, చూడటానికి చాలా చండాలంగా ఉంది. అంటే మీరు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరు చూడలేకపోతున్నారు. సారీ, ఇందాకేదో కోపంలో నువ్వేనా కంగారు పడ్డావా? అదేం లేదు సార్, ఎంతమంది తెలుగు వాళ్ళని ఒకే చోటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు లండన్ ఫస్ట్ టైమా? అవును సార్. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం. నాకేమో మన భోజనం అంటే చాలా ఇష్టం. హోలారా బ్రదర్కి అసలు వంట రాదు. లండన్ లో ఫుడ్ పరిస్థితి ఏంటా అని. భలేవాడివయ్యా. రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చేసి. మీరు మరీ బలవంత పెడితే కాదంటానా? కృష్ణ, మరి పేరు కూడా తెలియని వాటికి వెళ్ళి బువ్వ తింటాం బాగోదేమోనన్నా. నువ్వు ఊరుకో పుల్లారావు. పేరుదేమని చెప్పు. నా పేరు రమేష్. కృష్ణ మా అన్నయ్య కూతురు నిక్కీ. హాయ్. మా బంగారు తల్లి. యాండి దా లోపల రా. తినే నా వైఫ్ శాంతి. కృష్ణ అని మన పుల్లారావు చుట్టం. ఈవేళ లండన్కి వచ్చాడు. తన పేరేంటి? కొండబాబు. చెప్పేశాడు, మళ్ళీ పరువు మొత్తం తీసేశాడు. ఓ మై గాడ్, అందరు నవ్వుతున్నారే. అదేం పేరండి? అలా అడగండి అంకుల్, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అది పేరులా లేదు, ఏదో బూతులా ఉంది. మా తాతగారి పేరయ్యా. ఓకే. తాత మీద ప్రేమ ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఆ పేర్లు తీసుకొచ్చి పిల్లలు పెట్టకూడదు. నవ్వుతున్నారు నన్ను అందరూ చూసి. నా బుజ్జి కొండ, నా వరాల కొండ, నా బంగారు కొండ. బుద్ధి చేసినప్పుడు కూడా కొండ ఉండాల్సిందేనా అమ్మా? సరే అయితే రేపు లంచ్ కలుద్దాం. బాయ్. నిక్కీ, ఏమైనా ఎక్కువ చేస్తే పిలు, నేను వస్తాను. హాయ్ నిక్కీ, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నిక్కీ, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. విక్కీ, ఇండియాలో ఉన్నప్పుడు నేను నీకెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పానో తెలుసా? లెక్క పెట్టుకో, చాలా సార్లు చెప్పాను. మరి నువ్వెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా? ఆలోచించుకో. ఒక్కసారి కూడా చెప్పలేదు. వెళ్ళిపో విక్కీ. నిక్కీ ప్లీజ్. వాట్? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్తున్నాను.
నువ్వు కోపంగా ఉన్నావు. బట్ 2 months మన ఇద్దరు రిలేషన్షిప్ వర్కౌట్ చేద్దామంటే నేను ఓకే అన్నాను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గివ్ మీ మై 2 months. ఎందుకు? నీలో ఉన్న ప్రేమను బయటికి తెస్తాను. విక్కీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఈ రోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు. సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. ఓకే, నువ్వు నో మీదే ఉండు. నేను ఎస్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఈలోగా మా బాబాయ్కి నువ్వే విక్కీ అని తెలిస్తే? అంటే వీడే విక్కీ అన్నమాట. చెప్పేదానివి అయితే ఇందాకే చెప్పేదానివి, అబద్ధం ఆడేదానివి కాదు. నాస్టీ ఫెలో, అక్కనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ 2 months ట్రై చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరికి ఓకే అని అనిపిస్తే అందరికీ చెప్తాం. లేకపోతే ప్రేమిస్తావులే. ఫాలో అవుతున్నాడేంటి? ఎక్కడరా ఫాలో అవుతున్నావు? ఆగు రే విక్కీ, ఆగు. అక్క వదిలేసిన నేను నిన్ను వదలను. నిన్ను నరికి పోగ చారలుగా అంకితం చేస్తా. రేయ్ నిన్ను. ఇది మీకోసం, ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఫార్మాలిటీస్ అండి, తీసుకోండి. నాకు ఇవన్నీ పెద్ద నచ్చవు కృష్ణ. పర్లేదు పర్లేదు. చెట్టాలనుకుంటుంది. కొండబాబేడి? అడుగు అడుగు, అక్కడున్నాడు. ఏయ్ కొండ, వీడొచ్చాడేంటి? ఏంటి అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? ఓపెన్ చేసి చూసి నీకు తెచ్చాను. ఏంట్రా నువ్వు నాకు తెచ్చేది కొత్తిమీర కట్ట? నీ పని ఇప్పుడే చెప్తానుండు. నాన్న నాన్న వీడే విక్కీ, నాన్న చంపే. అమ్మ అమ్మ చూడు, గిఫ్ట్లు కాదమ్మా, నన్ను చూడు. రే నువ్వు తీసుకో తీసుకో, రే తీసుకో. తీసుకో. సిగ్గులేనదవా, తీసేసుకున్నాడు. పర్లేదు, గిఫ్ట్ గిఫ్టే. పద పదే. హాయ్, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. చూడొచ్చు. సారీ, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అంత చనువు మన మధ్య లేదు. ఎక్స్క్యూజ్ మీ. సభాష్ అక్క, మన ఫ్యామిలీలో ఒక్కరికన్నా సిగ్గుందని ప్రూవ్ చేసావు. ఇహా కొంచెం పప్పు వేసుకో, బాగుంది. చాలండి, థ్యాంక్ యూ. నీ కూడా పుల్లారావు. మా ఆవిడ సాంబార్ పెడితే పేరు పెట్టడానికి ఉండదయ్యా. ఆల్రెడీ సాంబార్ అని పెట్టారు కదండి, ఇంకో పేరెందుకులే. పుల్లారావు, ఇంకొకసారి. సారీ. బాబుకి ఫిష్ అయ్యమ్మా. వద్దు బాబాయ్, విక్కీకి ఫిష్ అలర్జీ ఉంది. అక్క, అదే ఫ్లోలో వీడే విక్కీ అని చెప్పి నాన్న వీడికి అపోలో ఫిష్ పెట్టి చంపేస్తాడు. నా పేరు కృష్ణ గారు. నిక్కి, అక్క నిక్కీ, హూ ఇస్ విక్కీ అండి? వాడొక్క idiot. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే చీట్. వాడు నాకు దొరకాలి. హూ ఈజ్ విక్కీ అండి? అవసరమా గెలకటం? చూడటం కాదు, ఒక్కసారి ఆ కోడి ప్లేసులో నేను ఊహించుకో. విక్కీ ఏంటి? నేను పో. మర్చిపోయా. అది నీకే, నాకొద్దు. నాకు వద్దు. నాకు కూడా వద్దు. సరే, నాకు వద్దు. Yes. Nikki, please open it. Happy anniversary. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి 100 రోజులు అవుతుంది. ఇది 15వ వారం. బాధగా ఉందా? అర్థమవుతుంది. అప్పుడు నేను ఎంత బాధ పెట్టానో అర్థమవుతుంది. నిక్కి, నిక్కి ప్లీజ్, చాలా జాగ్రత్తగా అతికించాను. కానీ అతుకులు అలాగే కనిపిస్తున్నాయే. మనసైనా బొమ్మేనా ఇంతేవికి ఒకసారి విరిగితే అంతే. అతికించాలని ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుక్కోవు. ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండవు. ఇంకోసారి అతికించడానికి వీళ్ళెకుండా పగల కొట్టాల్సింది. ఛ, ఇంత మంచితనం పనికిరా దీనికి. వదిలేలిండా. Good morning, students. Here are some models who volunteered for the photo shoot. Look, models are here. He's Danielle.
He's Steve and Vicky from India. You can pick any of these models for your photography assignment. Wow. He's hot. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. He's cute. I want Vicky. I want Vicky. I asked first. I want him. No, Vicky. Vicky. Wait. I choose him first. I want him. Silence, girl. I will decide who gets Vicky. Nikki. Huh? దేవుడు ఉన్నాడు. సో నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారు? జస్ట్ ఫోటో షూటా లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఏమైనా ఉన్నాయా? ఏంటి నిన్ను కాస్ట్ చేయడమే ఎక్కువ, కౌచు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. Hey Nikki, I'm so late. I'm so sorry I'm late. Basically, I left the camera and I had to get a train and from the train to the bus and from the bus to the taxi. కొంచెం గాలాడిని రా బామర్దే. Excuse me? లోపలికి వెళ్ళి లైట్లు ఆన్ చేసుకో, మేము వస్తాంగా. Cool, man. ఏం చేస్తున్నావు? కాపలా, నీకెవడు సైట్ ఎక్కకుండా. ఫోటో ఏ నికి చిబా ఒక్క ఫోటో. హలో నికి, నేను చెప్పేది విను. నికి 1 minute. వికీ, బాబ్ నువ్వేంట్రా ఇక్కడ? హే, ప్యాక్ యువర్ బ్యాగ్స్, ద ప్లే బాయ్ ఇస్ ఇన్ టౌన్. బాబ్, వీడు కన్ను పడిందంటే అంతే, ఏ అమ్మాయికైనా టిక్కు పడాల్సిందే. బాబ్ ప్లీజ్. ఫుల్ తేడా క్యారెక్టర్. దీనికోసం వచ్చావా? వాట్ నీకి, మేము ట్రై చేసినప్పుడు ఏమో నంగేషాలు వేసావు, ఇప్పుడు ఫైనల్గా వీడికి ఇచ్చావా? కనిపించావు కానీ నువ్వు కూడా తేడానే. ఆగు, అతని మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీతో ఉంటే నాకు దక్కే రెస్పెక్ట్ ఇది. అదా So hot, man. One more beer? No, I'm good. I'll have another I beer. think his chick is calling. Come on, boys. What the heck are you doing with this guy? He was just asking about the summer class. ఎంత ధైర్యం రా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ తేడా అంటావా? మరి నా గర్ల్ ఫ్రెండ్ తేడా అన్నప్పుడు నాకెంత కాలాలరా? Hey, what the fuck? You wanna fight, huh? Is it okay? Is it okay? వీడు కొడితే పడతావేంటి? తిరిగి కొట్టక. ఒక మగాడి క్యారెక్టర్ తను తిరిగే అమ్మాయిల నంబర్ని బట్టి కాదు, ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాదను బట్టి తెలుస్తుంది. వేరే అమ్మాయిలకి మర్యాద ఇవ్వటం నీకు ఎలాగో చేత కాదు, కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కానీ మర్యాద ఇవ్వు. అవసరమా ఇదంతా? కాపలా, నీకే కాదు నీ మర్యాదకు కూడా. ఏంటిది, బాహుబలి 3? అడ్వాన్స్ నానోటెక్ కెమెరా. ఒక్కసారి థియేటర్లో పెట్టి సినిమా రికార్డ్ చేస్తే ఒరిజినల్ ఏదో పైరసీ ఏదో తెలుసుకోవడానికి జీవితం పట్టుద్ది. హాయ్ అండి. హాయ్ సంజయ్, వెయిటింగ్ ఫర్ యూ. అవునా? చేతిలో ఫ్రూట్స్ స్వీట్స్. బ్రో ఎవడాడు? తెలీదు నాన్న. ఇది లాల్ పెట్టు. నిక్కి రెడీ అయిందో లేదు చూడు. వాడొస్తే నిక్కి రెడీ అవటం ఏంటి?
నాన్న నాకు డౌట్, నేను ఇంటికి ఓనర్నా ఇంటికి వాచ్మెన్నా? ఇదిగో రామారావు గారు, ఆ రమేష్ గారింటికి ఎవడో వచ్చాడు. ఎవడాడు? నిక్కి పెళ్లి చూపులు ఎవరు వస్తానన్నారు, వచ్చేసారా? ఎలా ఉన్నాడు? బొక్కలో ఉన్నాడు. అదేంటండి అడుగుదాం. మీరు దుబాయ్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 15 years నుండి అక్కడే సెటిల్ అయిపోయాం. హాయ్ అండి. హాయ్ కృష్ణ. వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది, మీరు అరువిస్తారని. డెస్పరేట్ ఫెలో. కాఫీ పొడి ఏంటి కృష్ణ? కూర్చో, కాఫీ తాగెళ్ది గానీ. శాంతి పర్లేదండి, గెస్ట్లు వచ్చినట్టు ఉన్నారు, మేము వెళ్ళిపోతాం. ఓకే అండి. డోంట్ బి ఫార్మల్ కృష్ణ. తిన సంజయ్ అని మన నిక్కిని చూడడానికి వచ్చాడు. ఓహో, మన నిక్కీనా? బై ది వే, హీఈస్ MBA ఫ్రమ్ హార్వర్డ్. ఓహో. యా, వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. సో నికి, మీ బాబాయ్ మీ పాస్ట్ గురించి అంతా చెప్పారు. ఫ్రాంక్లీ పాస్ట్ అందరికీ ఉంటుంది. నేను హార్వర్డ్లో MBA చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు, మన పాస్ట్ ఒక గోస్ట్ అయితే మన ఫ్యూచర్ని టెంపుల్లా నిర్మించుకోవాలని. నువ్వు దెయ్యం అంట, పడుగుల్లో దేవుడు అంట. గూగుల్ కొటేషన్స్ అయి ఉంటాయి. వాటికి మీ ఇష్టం బాబాయ్. సచ్చింది కట్రే. డాడీ ఈజ్ విజిటింగ్ లండన్ నెక్స్ట్ మంత్. మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. షూర్. ఏంటి ఫేస్ అలా అయిపోయింది? సంజయ్ బాగున్నాడా? కలర్ తగ్గిన సంజయ్ దత్తలా ఉన్నాడు. అయితే బ్యాక్ టు ఇండియా అయినా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. బ్రేకప్ అయిపోతే దరిద్రం వదిలిపోతుంది. ఉళ్ళేదవా. ఒక నిమిషం ఆగు, లోపల ఆల్మోస్ట్ పెళ్లి సెట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ హ్యాపీగా ఉంటే మనం ఏం చేస్తాం? ఆ పెళ్లి కొట్టుని బట్టి వచ్చే పార్టీ చేద్దాం. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళవుతుంటే ఒకటి నువ్వు ముందు కొట్టాలి, లేదా చేసుకోబోయేవాడిని కొట్టాలి. ఇలా ఇద్దరూ కలిసి ముందు కొట్టడం ఏంటి బ్రో? I'll tell Ray. Sanjay, is this okay? No man, only scotch. Bihar scotch bro, very famous, very strong. Okay. Cheers. Cheers. Bro, నిన్ను ఫేవర్ అడిగితే తప్పుగా అనుకోగా? ఆస్క్ బ్రో. నిక్కీని వదిలే అని రిక్వెస్ట్ చేస్తాడు. మీ డాడ్ దుబాయ్లో పెద్ద తోపు తురుం కానని విన్నాను. అక్కడ జాబ్ ఇప్పించగా సెటిల్ అయిపోతాను. సారీ బ్రో, నాన్నగారు రికమెండేషన్స్ ఎంకరేజ్ చేయరు. పోనీ నువ్వు ఇక్కడ వెల్ సెటిల్ కదా, అట్లీస్ట్ నువ్వైనా హెల్ప్ చేయవా? సారీ బ్రో, నా లైన్ ఆఫ్ వర్క్లో నీలాంటి వాళ్ళకి జాబ్స్ కష్టం. ప్లీజ్. సారీ బ్రో. నీ జేబులో పేపర్ ఉంటుంది, చదువు. నా జేబులోనా? అమ్మని ఎప్పుడు పెట్టావు? చూచావా కృష్ణ? సరిగ్గా చదవా. ఎన్టీఆర్ వాయిస్. చూచావా కృష్ణ, ఈ డబ్బులున్న వాళ్ళంతా ఇంతే. అవసరాల కోసం మనలాంటి పేదవాళ్ళను వాడుకుంటారే కానీ మన అవసరాలు తీర్చరు. 3 times తీర్చరు తీర్చరు తీర్చరు. అలా ఏం కాదు బాస్, నీలాంటి వాళ్ళకి మా దగ్గర జాబ్స్ ఉండవు. ఓన్లీ హై ప్రొఫైల్ పీపుల్కే. ఏఎన్ఆర్ వాయిస్. కృష్ణ, అవి తాగే మందు బత్తలో నుంచి వచ్చే మాటలు కాదు, డబ్బు అనే మదవలో నుంచి వచ్చే మాటలు. నా కోపం తెప్పిస్తున్నారు మీరు. గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు నువ్వు వీణి నమ్మేవా కృష్ణ? నిన్ను ఇంకా దేవుడే కాపాడాలి. అగ్గి పెట్టుందా? రాసించదు. స్టాప్ ఇట్ బాస్. ఏమన్నా? అందుకే కృష్ణ, నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే మంట. నా యాల్ది ఆ కత్తందుకో కృష్ణ, అందుకో. నేనేదో లైఫ్ ఎవడరా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్ దుబాయ్లో టీ ఎస్టేట్. మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్ పేపర్లు అడుగుతారా? ఓ చెప్పేసానా బ్రో? ప్లీజ్ బ్రో, ఎవరికి చెప్పండి బ్రో, ప్లీజ్ బ్రో. మీరు సైలెంట్గా ఉంటే నా పెళ్ళైన తర్వాత మంచి సౌండ్ పార్టీని చూసి మీకు సెట్ చేస్తాను బ్రో. ఓకే ప్లీజ్ బ్రో, సేవ్ మీ బ్రో. లవ్ యూ బ్రో, లవ్ యూ. ప్రామిస్ సార్? మీరు కూడా ప్రామిస్ బ్రో. ప్లీజ్ బ్రో, గుడ్ నైట్. థ్యాంక్ యూ. నాకంటే బేవర్స్ గాడిలాగా ఉన్నాడు. తాగింది మొత్తం దిగింది. చీకట్లో బాణం వేసావు కదా? వాడే పొద్దున్న నోరు జారాడు. నేను హార్వర్డ్లో MBA చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు. ఆయన MBAలో సైకాలజీ ఏంటి బ్రో? బీకామ్ లో ఫిజిక్స్ లాగా. వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. దుబాయ్లో గడ్డే మాలవదు, ఇంకా టీ ఎస్టేట్ ఏంటి బ్రో? కరెక్టే కదా, వెళ్ళి వాళ్ళకి చెప్దాం. వాళ్ళు పడుకుని ఉంటారు, రేపు చెప్దాం. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. ఇది మరీ జాలిగా ఉండే నాన్న. సర్లే, ఎంతగా ప్లాన్ ఏంటి? I'll tell Ray.
ఏమైంది బ్రో? నిన్న కొన్న నా కెమెరా కనిపించట్లేదు సుయోధన. ఓ అవును, ఆ సంజయ్ గారి పరిస్థితి ఏంటి? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఎందుకంత కోపం? ఏ రమేష్ గారు ఏమైంది? అంత నువ్వే చేసావు కదా? ఏం చేశాడు? అమ్మో నా కెమెరా. కత్తందుకో కృష్ణ. ఎవడ్రా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్ దుబాయ్లో టీ ఎస్టేట్ మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్స్ పేపర్లు అడుగుతారా? నిక్కిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఊరుకోండి. ఇప్పుడు మన టర్న్ అనుకుంటా. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. ఎడిట్ చేయలేదా? మర్చిపోయాను. నన్ను లేపి కొడతారా నువ్వు? మీరు లేపితే గానీ మీ హైట్ రాలేదు, మిమ్మల్ని ఎలా కొడతాను సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అయ్యా. మా బాబు నువ్వు వస్తున్నావు జాగ్రత్త అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనుకున్నా. నన్ను జాగ్రత్తగా ఉండమని ఇప్పుడే అర్థమైంది. చాలు బాబు. సారీ బ్రో. చాలు బాబు. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని ఏంటిదంతా? పెళ్లి కావాలంటే పెళ్లి.